హలో వ్యూయర్స్, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమిలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం కదండి. అయితే ఆన్లైన్ అందుబాటు అయ్యే నుండి ఆన్లైన్ పూజలకు అలవాటు పడ్డాం కదా మనం కూడా. ఇందులో విమర్శలు వస్తే ఎలా ఎదుర్కోవాలో మేడం చెప్తారండి. అడుగుతాను మిమ్మల్ని అర్చన గారు, యా మ్యామ్. వ్రతం మీరు ఎందుకోసం చేశారు? అఫ్ కోర్స్ అంటే ప్రతి సంవత్సరం చేసుకుంటాం కదా మేడం. చెప్పండి, ఎందుకోసం చేశారు? ఎవరి కోసం చేశారు? ఐ హ్యావ్ హ్యూజ్ లవ్ టువర్డ్స్ హిమ్. ప్రేమ మేడం, దట్స్ ఫ్యామిలీ అంతే. అంటే మీ అపార్ట్మెంట్ లో కింద ఆమె కోసం చేశారా, మీకోసం చేస్తారా? ఓన్లీ బికాస్ ఆఫ్ మీ మ్యామ్. కదా, మరి మీరు మీకోసం చేసిన దాన్ని ఆమెకి ఎందుకు ఇచ్చారు రిజల్ట్? ఆ చెయ్యని వ్రత ఫలితాన్ని మీరెందుకు తీసుకున్నారు? మీకు అర్థమైందా? మీరు వ్రతం చేసుకున్నారు, మనసుతో కనెక్ట్ అయ్యారు, ఎవరు చెప్తే అక్కడ విన్నారు, హ్యాపీగా చేసుకున్నారు, అంటే మీకు మంచి ఫలితం వచ్చింది. ఆమెకి మీ ఫలితాన్ని ఇచ్చి ఆమె ఎన్వేని మీరెందుకు హృదయంలో తీసుకున్నారు? మీకు అర్థమవుతుందా? మీరు ఆఫ్లైన్ చేశారా, ఆన్లైన్ చేశారా, కళ్ళు మూసుకొని చేశారా, స్నానం చేయకుండా చేశారా, స్నానం చేసి చేశారని దట్స్ యువర్ ఆప్షన్. అంటే మీ యొక్క మంచిని ఆమెకి ఇచ్చేశారు, ఆమె జెలసీని మీరు మోసి హాస్పిటలైజ్డ్ అయ్యారు. మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం, ఈ కాలంలో ఈ యుగంలో మనకున్న లైఫ్ స్టైల్లో, మనకున్న స్పీడ్ అండ్ ఫాస్ట్ చేంజింగ్ వరల్డ్ లో మన బాడీకి, మన ఎన్విరాన్మెంట్ కి, మన ఎకనామికల్ స్ట్రెంగ్త్ కి, మన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ కి ఎంతవరకు అయితే అంతవరకు మైండ్ తో కనెక్ట్ అయి ఉండి ధర్మము ఏంటో మానసికంగా తెలుసుకొని ఉండడమే ఖచ్చితంగా మీకు పరమాత్ముడు కనబడతాడంటే మిమ్మల్ని ఆన్లైన్ లో చేయడం ఆయన ఒప్పుకొని ఆయననే రిజిస్టర్ చేసేసాడు. ఇక నేను చెప్పేదేముంది? ఇప్పుడు ఆమె ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ కోసం చేస్తున్నామో, ఎదుటి వాళ్ళ ఒపీనియన్స్ కి విలువ ఇస్తూ వెళ్ళామో, మనకంటూ మనం మిగలకుండా పోతాం. ఇది పూజలోనే కాదు, ఎందులోనూ కూడా నీవు చేసేది సత్యవంతమైన, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, సత్యవంతంగా, ధర్మంగా ఉన్న ఏ పని నువ్వు చేసినా అది ఎదుటి వాళ్ళకి నచ్చట్లేదంటే వాళ్ళు నీ యొక్క గొప్పతనాన్ని గుర్తించక వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ని అలా బయట పెట్టుకుంటున్నారు అని గ్రహించి వాళ్ళను క్షమించండి. మీ మార్గంలో మీరు ప్రయత్నించండి. మీరు చేసేది కరెక్ట్. తర్వాత మీరు చేసిన మంచి పని కూడా చాలా బాగుంది, ఏంటంటే ద్రవ్యాలు అవన్నీ ఇచ్చానని. పురోహితుడు అందుబాటులో లేడనుకోండి, మీ ఇంట్లో పనిచేసే పనమ్మాయికి ఇచ్చేయండి అవన్నీ. ప్రూవ్ చెప్తున్నాను నేను. మీ ఇంట్లో పనమ్మాయింది, ఆమెకు అన్ని ఆ ద్రవ్యాలు అవన్నీ ఇచ్చి కొన్ని డబ్బులు పెట్టి మీ బాబుకి ఫీజు కట్టు అని చెప్పండి. సత్యదేవుడు మీకు బోలెడంత ఆశీర్వాదాలు ఇస్తాడు ఆ పిల్లాడికి కనుక మీరు చదువుకు ఫీజు కడితే. మీ ఇంట్లో పనమ్మాయికి ఇచ్చినా కూడా ప్రతి బ్రహ్మకు చేరినట్టే. సర్వే వసుదైక కుటుంబం సర్వే జన సుఖినో భవంతు లోకాన్ సమస్త సుఖినో భవంతన్న మంగళ శాసనము చేసే ఏకైక విధి విధానము ఇదిగో భారతీయ సంస్కృతిలోనే ఉంది. దిస్ ఈజ్ తథాస్తు అన్న అర్థం కూడా అదే. కనుక మీరు అస్సలు దేని గురించి, నమ్మకాలు వేరు మ్యామ్, నమ్మకాలు ఉండాలి, ట్రస్ట్ ఉండాలి. మూఢ నమ్మకాలు వేరు, మిత్ వేరు, ట్రూత్ వేరు. మిత్ వెళ్ళిపోవద్దు, మనం ట్రూత్ లో ఉండాలి. ట్రూత్ఫుల్నెస్ ఈ వ్రతం నాకు తెలిసి ఇంతవరకు మనం డిస్కస్ చేసింది. మీరు అస్సలు అలాంటి భయాలు, అట్లాంటి ఎదుటి వాళ్ళ యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ లోకి మీ హృదయం వెళ్లకుండా మీ హృదయాన్ని స్థిరపరచుకోండి. మీరు చేస్తుంది మీకు ఓకేగా ఉంది, దానివల్ల ఎవరికి నష్టం లేదు, మీ ఫ్యామిలీలో మంచి వైబ్ క్రియేట్ చేశారు మీరు, దాట్స్ ఎనఫ్. ఇది నా ఎక్స్పీరియన్స్. ఇంకా లాస్ట్, ఓకే మ్యామ్, ఆర్ యూ హ్యాపీ విత్ మై ఆన్సర్? యా షూర్ మ్యామ్. అర్చన గారు. యా మ్యామ్, థ్యాంక్ యూ.